మహాకుంభమేళాను పొడిగించబోమని యూపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. కుంభమేళాను పొడిగిస్తారని సోషల్ మీడియాలో కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని, అవన్నీ ఒట్టి పుకార్లని, వాటిని నమ్మకూడదని తెలిపింది. మేళాను పొడిగిస్తామని యోగి సర్కార్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదని, ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చేదాకా మేళాను పొడిగించేది లేదని ప్రయాగ్రాజ్ కలెక్టర్ స్పష్టం చేశారు. కాగా ఈ నెల 26న కుంభమేళా ముగియనుంది. మహాకుంభమేళాను మరికొద్ది రోజులు పొడిగించాలని యోగి ప్రభుత్వానికి సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. భక్తులు ఊహించని రీతిలో హాజరవుతున్నారని అన్నారు. గతంలో ఇలాంటి కుంభమేళాను 75 రోజుల పాటు నిర్వహించారని, ఈసారి రోజులను తగ్గించారని పేర్కొన్నారు. ఇంకా చాలా మంది భక్తులు మేళాలో పాల్గొనాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కుంభమేళా రోజులను పొడిగిస్తే బాగుంటుందని అఖిలేష్ పేర్కొన్నారు. ఇక ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళా ప్రపంచవ్యాప్తంగా భక్తులను ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో ప్రతిరోజు గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేసేందుకు లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ సమాచార శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఫిబ్రవరి 17న రాత్రి 8 గంటల నాటికి 1.23 కోట్ల మంది భక్తులు పవిత్ర జలాల్లో స్నానం చేశారు. జనవరి 13న ప్రారంభమైన ఈ కుంభమేళాలో ఇప్పటివరకు 54.31 కోట్ల మంది భక్తులు స్నానం ఆచరించినట్టు ప్రకటించారు. మహాకుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది జరిగే ప్రత్యేక కార్యక్రమాన్ని అపూర్వమైన సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. భారతదేశంతో పాటు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. దీంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భక్తుల రద్దీని నిశితంగా పర్యవేక్షిస్తోంది. ఈ కార్యక్రమం సజావుగా జరిగేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఫిబ్రవరి 26, 2025న ఈ కార్యక్రమం ముగిసే వరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను నిర్వహిస్తోంది. ఈ సంవత్సరం మహాకుంభమేళా మరింత ప్రత్యేకమైనదని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది ఖగోళ అమరికలు, విశ్వ కలయికలతో కూడిన అరుదైన సందర్భమని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇది 144 సంవత్సరాలకు ఒకసారి జరిగే అద్భుత జ్యోతిష్య శాస్త్ర సంఘటనగా గుర్తించబడింది. ఈ ప్రత్యేకమైన సందర్భం కారణంగా ప్రయాగ్రాజ్కు లక్షలాది మంది యాత్రికులు వస్తున్నారని తెలుస్తోంది. దీంతో ఇక్కడకు వచ్చే యాత్రికులు తమ జీవితంలో శాంతి, ఆనందాన్ని పొందడానికి పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. దీంతో మహాకుంభమేళా కేవలం ఒక మతపరమైన కార్యక్రమం మాత్రమే కాదు, భారతదేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక మూలాలకు చిహ్నంగా నిలుస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా పలువురు భక్తులు తమ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగిస్తూ తమ జీవితంలో కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు.